ప్రచారం బీజేపీ మార్గాల సీరియస్. అనుమతి ఉన్నా లేకున్నా వస్తానన్న బండి సంజయ్. ఆ తర్వాతే ర్యాలీకి ఓకే చెప్పిన పోలీసులు. సో మొన్న రాహుల్ గాంధీ ఓట్ చోరీ పేరు మీద ఒక మహిళ ఫోటో చూపించి ఈమె 22 చోట్ల ఓట్లేసింది ఈమె అని చెప్పి రకరకాల పేర్లతో ఆమె ఓటర్ ఐడి కార్డ్స్ ఇదంతా కూడా డిస్ప్లే చేయడం జరిగింది. సో ఆమె గురించి మొత్తం సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. సో ఆమె నిన్న ఒక వీడియో రిలీజ్ చేసింది. రాహుల్ ప్రస్తావించిన బ్రెజిలియా లారిస్సా ఈమెనంట. ఇదే ఇదేం పిచ్చి దేవుడా, మనం ఎలాంటి ప్రచారంలో బతుకుతున్నాం, ప్రపంచంలో బతుకుతున్నాం. హర్యానాలో 22 ఓటర్ ఐడీలలో తన ఫోటో వాడడంపై బ్రెజిల్ మహిళ వ్యాఖ్య అంట. రాహుల్ ప్రెస్ మీట్లో ప్రస్తావించడంతో ఆమె ఆచూకీ కోసం వెతికిన నెటిజన్లంట. ఓట్ చోర్ గద్దీ చోడ్ 5 కోట్ల మంది మద్దతు. ఎన్నికల అక్రమాలపై ప్రజల్లో ఆందోళన. రేపు అన్ని రాష్ట్రాల్లో ఫ్లాగ్ ఆఫ్. రెండో దశలో తిరిగి సంతకాల సేకరణ. వాటిని రాష్ట్రపతికి, ఈసీకి అందిస్తాం. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ చెప్తా ఉన్నారు, కేసీ వేణుగోపాల్. మరి ఈమె పరిస్థితి ఏంది ఒకసారి చూద్దాం. హర్యానాలో 22 ఓటర్ ఐడీల్లో తన ఫోటో వాడడంపై రాహుల్ ప్రస్తావించిన మోడల్ స్పందన. హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఓట్ చోరీపై హైడ్రోజన్ బాంబ్ పేల్చే క్రమంలో రాహుల్ గాంధీ ప్రస్తావించిన మోడల్ ఎవరో తెలిసిపోయింది. ఆమె బ్రెజిలియనే అనే కానీ మోడల్ కాదు. పేరు లారిసా నేరి. తన స్నేహితుడైన ఫోటోగ్రాఫర్ మథ్యూస్ ఫెర్రో ఫోటోలను 2017లో అలా పోజులు ఇచ్చిందంటే అది తప్ప ఆమె మోడలింగ్ చేసి ఫోటోలు మారేవి లేవు. రాహుల్ తన మీడియా సమావేశంలో ఆమె ఫోటోను ప్రదర్శించి ఈమె ఎవరు అని ప్రశ్నించడంతో నెటిజన్లంతా ఆమె ఆచూకీ కోసం గూగుల్లో, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో తెగ గాలించారు. రాహుల్ ప్రదర్శించిన ఫోటో ఆధారంగా మెసేజ్ సెర్చ్ కూడా చేశారు. కానీ ఎక్కడ ఆమె ఆచూకీ తెలియలేదు. అయితే తన ఫోటో ఇంటర్నెట్లో సెన్సేషన్గా మారడంతో లారిసా నేరి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించారు. అది తన పాత ఫోటో అని, ఆ ఫోటో తీసే సమయానికి తన వయసు 18 నుంచి 20 ఏళ్ళని తెలిపింది. గైస్, అది పాత ఫోటో. ఇండియాలో ఎన్నికల కోసమే ఓటింగ్కు సంబంధించో నా ఫోటోను వాడుకుంటున్నారు. ప్రజలను మోసం చేయడానికి నన్ను భారతీయురాలిగా చిత్రీకరిస్తున్నారు. ఇదేం పిచ్చి, ఇదేం వెర్రి దేవుడా, మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నామని నవ్వుతూ ఆశ్చర్యం వెలబొచ్చింది. తను ప్రస్తుతం ఒక సెలూన్లో పనిచేస్తున్నానని తన ఫోటో వైరల్ కావడంతో ఒక పాత్రికేయుడు తన పనిచేస్తున్న సెలూన్కు వచ్చి ఇంటర్వ్యూ కోసం అడిగాడని తెలిపింది. సో ఇక్కడ ఓట్ చోరీ అంశాన్ని అక్కడ అంతగానం మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఈసీ ఎందుకు ఇప్పుడు చాలా 18,000 పైచీలకు ఓట్లు దొంగోట్లు ఉన్నాయని చెప్పి ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేస్తామని దాని మీద కేసు పెట్టింది. మరి వాటి పరిస్థితి ఏందనేది ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా ఈసీ ఓపెన్గా చెప్పింది లేదు. మరి ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీ ఇంట్లో